పట్టణంలోని శ్రీ సాయి విజ్ఞాన భారతి హైస్కూల్ నందు పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ సామల శశిధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన మట్టి విగ్రహాలను పూజించాల్సిందిగా అవగాహన కల్పించి పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలు మాత్రమే వాడాలి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల నీరు కలుషితమైపోతుందని, చెరువులో ఉన్నటువంటి జలచరాలు, పక్షులు, పశువులు మరియు నీటిపై ఆధారపడినటువంటి మనుషులకు తీవ్ర నష్టం చేకూరుతుంది. మరి ముఖ్యంగా చెరువులోని చేపలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల శ్వాసకోశ, జీర్ణకోశ, ఊపిరితిత్తుల మరియు క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వారు తెలియజేశారు. ఈ మట్టి విగ్రహాల వాడకంపై పర్యావరణ పరిరక్షణ మీద ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, యువత, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మట్టి విగ్రహాలను మాత్రమే ప్రోత్సహించాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను పూర్తిగా బహిష్కరించేందుకు నడుం బిగించాలని శశిధర్ రెడ్డి పిలుపునిచ్చారు. వినాయక మండపాలన్నీ ప్లాస్టిక్ రహిత మండపాలుగా ఏర్పడాలని, పొల్యూషన్ లేకుండా, వాతావరణ కాలుష్యం ఏర్పడకుండా, బాణసంచా పేల్చకుండా, విషపూరిత రసాయనంతో కూడిన రంగులను వాడకుండా పర్యావరణ రహిత వినాయక ఉత్సవాలను జరుపుకోవాలని వారు తెలియజేశారు. అనంతరం పాఠశాల విద్యార్థులచే మట్టి విగ్రహాలను తయారు చేయించి 100 ఫీట్ రోడ్డు నుండి లేబర్ కాలనీ మీదుగా చింతల్ బ్రిడ్జి వరకు ర్యాలీ నిర్వహించి లేబర్ కాలనీకి చెందిన సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, ఆక్స్ఫర్డ్ స్కూల్ మరియు గొర్రెకుంట ప్రాంతానికి చెందిన విజ్ఞాన్ స్కూల్ కరెస్పాండెంట్లకు, ప్రజలకు విగ్రహాలు అందించి మట్టి విగ్రహాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.